నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయిందని అనేక ఉదాహరణలు కనపడతారు. మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్నే తిడతారు, మా మీద కేసులు పెడతారు. అసభ్యంగా పిల్లకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడుతూ కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలన్న ఒక ఆలోచన చేస్తాం. అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక 10 వెహికల్స్, ఒక 10 వెహికల్స్ లో అందరం కలిసి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము, మీరు అధైర్యపడద్దని చెప్పడానికి మేము బయలుదేరితే నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు, మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాడితే మీ తలలు నరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్ లో మాట్లాడించినారు. సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావట్లేదు. సో ప్రశాంతంగా వెళ్దాము, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచనతో మేము ఉదయాన్న కనుక ఇక్కడ రెడీ అవుతామంటే ఈరోజు ఉదయం నుంచి 7:30 నుంచే పోలీసులు ఇళ్ల దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి, మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అవతలని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి. ఎవరినైతే కొడుతున్నామని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక్కటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలే. మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం. మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో, అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉంటారు? మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నేను బాధ్యత తీసుకుంటాను. కావలి దాకా వెళ్లే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా, అవాంతరం జరిగినా, లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి, మేము కావలికి వెళ్తాం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వస్తామని చెప్పినాం, తప్పకుండా వెళ్తాం, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు. మేమైతే వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారన్నది కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చేస్తారు.